హాయ్ నమస్తే. వెల్కమ్ టు కృష్ణ పవన్ ఛానల్. ఈరోజు చాలామంది ఎక్కువగా ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ రెసిపీ పానీపూరి ఎలా తయారు చేయాలో చూద్దాం. పానీపూరి ఎన్నో వెరైటీస్లో చూస్తూ ఉంటాం, కానీ బయట తినాలంటే ఎన్నో డౌట్స్. పూరీలు ఏ నూనెతో వేయించారో, ఎప్పుడు వేయించారో, పానీ ప్రిపేరింగ్కి ఏ వాటర్ వాడారో, ఇలా ఎన్నెన్నో డౌట్స్. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బయటకు వెళ్ళి తినే పరిస్థితి కూడా లేదు. అందువల్ల కొద్దిగా ఓపిక చేసుకుని ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటే ఇంటిల్లిపాది రుచిని ఆస్వాదించవచ్చు. లెట్స్ స్టార్ట్. ముందుగా బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ, 50 గ్రాముల మైదా, కొద్దిగా సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా వేసి అన్నింటినీ బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా దూదిలాగా ఒత్తుకోవాలి. బొంబాయి రవ్వ నీళ్ళను పీల్చేస్తుంది, అందుకే కొద్దిగా నీళ్ళను చేర్చుకుంటూ 3-4 నిమిషాలు ఒత్తుకోవాలి. అప్పుడే రవ్వ మెత్తబడి సాఫ్ట్గా అవుతుంది. ఇలా ఒత్తుకున్న ఈ పిండిని తడిగుడ్డ కప్పి 30 నిమిషాల పాటు ఖచ్చితంగా నానబెట్టాలి. 30 నిమిషాల తర్వాత పిండిని పెద్ద పూరీలా ఒత్తుకోవాలి. ఈ పిండిని పూరీలంత పలచగా ఒత్తుకోవాలి. మరీ మందంగా ఒత్తుకుంటే పూరీ పైకి పొంగుతుంది, కానీ అడుగున మందంగా ఉండిపోయి తినడానికి అంత బాగుండదు. అలానే మరీ పేపర్లా ఒత్తుకుంటే అప్పడాల్లా అవుతాయి, పూరీలు అస్సలు పొంగవు. అందుకే కొద్దిగా పల్చన మందము కాకుండా మీడియంగా ఒత్తుకుని ఏదైనా రౌండ్గా ఉన్న గ్లాస్తో కట్ చేసుకోవాలి. మిగిలిన పిండి మళ్ళా ఒత్తుకోవాలి. కట్ చేసిన పూరీలను తడిగుడ్డ కప్పి ఉంచుకోవాలి. వేయించుకునే వరకు తడిగుడ్డ కప్పకపోతే పూరీల్లో తేమ అంతా ఆరిపోయి పూరీలు అస్సలు పొంగవు. అడుగు మందంగా ఉన్న కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడివేడిగా ఉన్నప్పుడే పూరీలు వేయాలి. వేయగానే పూరీలు చక్కగా పొంగాలి. నూనె వేడిగా లేకపోతే చతికిలు పడిపోతాయి. అలాగే నూనె మరీ వేడిగా ఉంటే పూరీ పొంగుతుంది, కానీ మాడిపోతాయి. ఒక వాయి అయిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పూరీలను వేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుతూ ఎర్రగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పూరీలు ఖచ్చితంగా 2-3 గంటల పాటు గాలికి ఆరనివ్వాలి. ఇలా చేసుకుని పెట్టుకుంటే పూరీలు 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా చేయడానికి సమయం లేక కష్టం అనుకుంటే మనకి రెడీమేడ్గా దొరికే పానీపూరీలు కూడా ఇంట్లో ఫ్రై చేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు పూరీలోని పానీ కోసం 1 కట్ట పుదీనా తరుగు, కాడలతో సహా కొత్తిమీర తరుగు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, 2 ఇంచుల అల్లం ముక్క, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్లా చేయాలి. ఈ పేస్ట్ని వడకట్టి కొద్దిగా నీరు పోయాలి. మిగిలిన కొత్తిమీర పుదీనా పిప్పిని తీసేయాలి. ఇప్పుడు ఇందులో సాల్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, 1/2 స్పూన్ బ్లాక్ సాల్టు బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, అలాగే పానీ స్ట్రక్చర్ని బట్టి కొద్దిగా నీరు పోసి అడ్జస్ట్ చేసుకోవాలి. దీంతో పూరీ పానీ రెడీ.
ఇప్పుడు మసాలా స్టఫింగ్ కోసం ముందుగా 250 గ్రాములు రాత్రంతా నానబెట్టుకున్నటువంటి తెల్ల ఎండు బఠానీ తీసుకోవాలి. పచ్చి బఠానీ కంటే తెల్ల బఠానీయే బాగుంటుంది దీనికి. అలాగే 3 మీడియం సైజ్ బంగాళదుంపలు, కొద్దిగా పసుపు వేసి మునిగేదాకా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ రానివ్వాలి. 5-6 విజిల్స్ అనుకునేదానికంటే బఠానీ పట్టుకుంటే పలుకు లేకుండా ఉండేలా ఉండాలి. అప్పుడే బాగుంటుంది మసాలా స్టఫింగ్కి. ఇప్పుడు బంగాళదుంప బఠానీని మెత్తగా స్మాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకుని కొద్దిగా జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి వేపుకోవాలి. తర్వాత 1 కప్పు ఉల్లి తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాక 1 కప్పు టమాటా తరుగు వేసి టమాటాస్ గుజ్జుగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. టమాటా గుజ్జుగా అయ్యాక టేస్ట్కి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, అలాగే 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసి మసాలాలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బఠానీ నీళ్ళతో సహా వేసుకుని కొద్దిగా నీరు పోసుకుని బాగా ఉడకనివ్వాలి. ఎంత బాగా ఉడికితే అంత బాగా మసాలాలు పడతాయి బఠానీకి. సుమారు 15 నిమిషాలు ఉడకనివ్వాలి. బాగా చల్లారితే ఇంత క్రిస్పీగా ఉంటాయి పూరీలు. ఇప్పుడు సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా కారపూస కానీ కారబూందీ కానీ మనకి ఇష్టమైన క్రిస్పీ మిక్చర్ ఏదైనా సరే పానీలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పూరీలో కాస్త బఠానీ మసాలా స్టఫింగు, కొద్దిగా ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర వేసి పానీలో ముంచుకు తింటుంటే ఆహాహా ఎంత బాగుంటాయో. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ఈ పానీని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటుంటే ఇంకా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం కృష్ణ పవన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Mm-hmm.